కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం ఏఐట్యూసీ అని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. ఇక ఏఐట్యూసీ నాయకులు గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన జిల్లా 4వ మహాసభ ఆహ్వాన సంఘ సమావేశానికి ఆయన జిల్లా కార్యదర్శి సిర్రా దేవేందర్తో కలిసి హాజరయ్యారు. మహాసభల విజయవంతం, జల సమీకరణ తీర్మానాలు తదితర వాటిపై చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసత్వంలోకి నెట్టివేసేలా కుట్రలు చేస్తుందన్నారు. 4 కోట్లతో కార్మికుల జీవితాలను అయోమయానికి గురి చేస్తుందన్నారు. ఏఐట్యూసీ జిల్లా 4వ మహాసభ కార్మికుల రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి ఇదే మీ రాజ్యం ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ వెంటనే ఏఐట్యూసీ జిందాబాద్ జూలై 19న ఏర్పాటు చేసే ఏఐట్యూసీ జిల్లా 4వ మహాసభలను కార్మికుల ఐక్యత వేతనం ఇచ్చేంత వరకు ఏఐట్యూసీ జిల్లా ఏఐట్యూసీ ఆదిలాబాద్ జిల్లా 4వ మహాసభల ఆహ్వాన సంఘ సమావేశము కామ్రేడ్ బి గోవర్ధన్ గారి అధ్యక్షతన, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ గారు, జిల్లా నాయకులు, అదేవిధంగా మండల నాయకుల ఆధ్వర్యంలో ఈ ఆహ్వాన సంఘ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఏఐట్యూసీ దేశంలో 3వ పెద్ద కార్మిక సంఘం. ఈ కార్మిక సంఘం జిల్లా, రాష్ట్రం, జాతీయ మహాసభలు కూడా తేదీలు నిర్ణయించబడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా మహాసభలు జూలై 19న ఇదే బజరంగ్ ఫంక్షన్ హాల్లో 1000 మందితోటి ర్యాలీ తీయాలని తీర్మానం చేయబడ్డది. ముఖ్యంగా ఏఐట్యూసీ దేశంలో మొట్టమొదటి యూనియన్ 1920లో భారతదేశంలో లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన మన దేశంలో స్థాపించబడ్డది. స్వాతంత్రం కంటే ముందు 37 చట్టాలు ఈ దేశంలో కార్మిక వర్గానికి ఏఐట్యూసీ అందించడం జరిగింది. స్వాతంత్ర అనంతరం కూడా 10 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ మార్పు, బీజేపీ ఎన్డీఏ పరిపాలనతోటి కార్మిక వర్గం మీద అనేక దాడులు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము అనేక త్యాగాలతో సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోళ్ల ఫలితంగా కార్మిక వర్గానికి సమ్మె చేసే హక్కు కానీ, కనీస వేతనాలు పొందే హక్కు కానీ, అదేవిధంగా 8 గంటల పని నుండి 12 గంటలు పని పొడిగించడం కానీ జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము దేశ ప్రజల కొరకు, కార్మికుల కొరకు పని చేస్తూ లేదని ఈ చట్టాలు మనకు తెలుపుతున్నాయి. కార్పొరేట్ సెక్టర్స్, విదేశీ కార్పొరేట్ సెక్టర్స్కి అనుకూలంగా చట్టాలు